హాయ్ అందరికి. మేము సిక్కిం గ్యాంగ్టాక్‌లో ఉన్నాము ఇప్పుడు. డార్జిలింగ్ నుంచి సిక్కింకి నైట్ వచ్చాము. నైట్ వచ్చినప్పుడు ఏమైందంటే, మేమైతే ప్యాకేజ్ బుక్ చేసుకొని డార్జిలింగ్ అండ్ గ్యాంగ్టాక్ 2 ప్లేసెస్ కవర్ చేసాము. మోస్ట్‌లీ ఒక 3, 4 డేస్‌లో ఎన్ని కవర్ చేయొచ్చో అన్ని కవర్ చేసాము. డార్జిలింగ్ నుంచి గ్యాంగ్టాక్ రీచ్ అయ్యేసరికల్లి నైట్ అయింది. అండ్ గ్యాంగ్టాక్‌లో హోటల్‌లోకి వెళ్ళగానే నాకు హోటల్‌లో చెక్ ఇన్ చేయడానికి రిసెప్షన్ కౌంటర్ దగ్గర కసినోది కనిపించింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అసలు ఈ హోటల్ మంచిదా కాదా, అసలు ఎందుకు కాసినో యాడ్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి. తర్వాత మార్నింగ్ అయిన తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళాము బయటకి. అప్పుడు తెలిసింది ఏంటంటే, బయట కూడా పెద్ద పెద్ద బోర్డ్స్ ఉన్నాయి కాసినో రిలేటెడ్. అండ్ రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ గురించి ట్రెండ్ అయింది కదా. వీళ్ళు ఇంత పబ్లిక్ గా ఎలా బ్యానర్స్ అవన్నీ పెడుతున్నారని చెప్పేసి గూగుల్ చేసి చూసాను. ఇండియాలో 3 ప్లేసెస్ లో బెట్టింగ్ అనేది లీగల్. అందులో సిక్కిం ఒకటి అండ్ గోవా సెకండ్. ఇంకొకటి ఏంటో నాకు పేరు మర్చిపోయాను. ఇప్పటిదాకా నేను చూపించింది వచ్చేసి మా హోటల్, మా అకామిడేషన్ బయట అన్నట్టు. ఇక్కడ హౌసింగ్ అదంతా చాలా డిఫరెంట్ గా ఉంది. హిల్ స్టేషన్ కాబట్టి కింద నుంచి స్టేర్స్ కట్టారు. ఇంకా చిన్నగా లైట్ గా ఫుడ్ తినేసి స్టార్ట్ అయ్యామన్నట్టు. మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి నతులా పాస్. అది ఇండియా చైనా బోర్డర్ అన్నట్టు. అక్కడ మనకి ఇండియన్ ఆర్మీ అండ్ చైనా ఆర్మీ ఉంటారు. ఇంకా అది వచ్చి హై ఆల్టిట్యూడ్ లో ఉండిద్ది అన్నట్టు. ఇక్కడ నుంచి వ్యూ చూసి చాలా బాగుందని అనుకుంటున్నాము. అసలు ఇంకా పైకి వెళ్తుంటే అయితే ప్రతి ఒక్కటి ఒక డ్రీమ్ లానే అనిపిస్తుంది. ఇంకా నా వర్డ్స్ అయితే అసలు చెప్పలేకుండా ఉన్నా. అప్పటికప్పుడు రికార్డ్ చేసుకున్నా నా ఫీలింగ్ ఆ మూమెంట్ లో ఎలా ఉందని చెప్పేసి. లిటరల్లీ కొన్ని ప్లేసెస్ లో అయితే క్లౌడ్స్ లో నుంచి మేము వెళ్తున్నట్టు అనిపించింది. అదైతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకిప్పుడు స్టార్ట్ అయిపోయాం అన్నట్టు నతులా పాస్ వెళ్ళడానికి. దానికి మనం ఒక రోజు ప్రేయర్ గా చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే బోర్డర్ ప్లేస్ కాబట్టి మనకి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. ఆ పర్మిషన్స్ తీసుకోవాలి. మేము ట్రావెల్ ఏజెంట్స్ త్రూ వెళ్ళాం కాబట్టి మా పర్మిషన్స్ వాళ్ళే చేసేసారు. దానికి కొన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే జిరాక్స్ తీసేసుకొని దానికి కావాల్సిన పర్మిషన్స్ మనకి అరేంజ్ చేస్తారు. ఇంకా నేను విజిట్ చేసిన ప్లేసెస్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ యూనిక్ ఎక్స్పీరియన్స్. అసలు మనకి ఎక్స్పీరియన్స్ ఎక్కడ రాదు. ఇట్లా ఇండియా చైనా బోర్డర్ దగ్గర మనం నించున్నాము, మనం చూస్తున్నాము అనే ఫీల్ ఒక డిఫరెంట్. వన్ మెయిన్ కన్సర్న్ వచ్చేసి ఇది చాలా హైట్ లో ఉండిద్ది కదా. 14,140 feet హైట్ కి వెళ్తాం అన్నట్టు. ఇప్పుడు మనం బోర్డర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ హైట్ కి వెళ్ళిన తర్వాత మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేను అంతకు ముందే యూట్యూబ్ వీడియోస్ కొన్ని రిఫర్ చేశాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలా ఫేస్ చేస్తారని చెప్పేసి దానికి రెమెడీగా వాళ్ళు ఏం చెప్పారంటే, క్యాంఫర్ తీసుకెళ్లి దాన్ని స్మెల్ చూస్తే కొంచెం రిలీఫ్ వస్తది అని చెప్పారు. మనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఫుల్ గా వస్తది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా మా ఫాదర్ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. దిగ్గానే నాకు అసలు తెలియలేదు. మొత్తం అంతా ఎక్సైట్మెంట్ తోటి వెళ్ళిపోయాను. బట్ మా ఫాదర్ మాత్రం స్టార్టింగ్ లోనే చాలా సఫర్ అయ్యారు. అసలు బ్రీతింగ్ రాలేదు ఇట్లా అని చెప్పేసి అలా కూర్చుండిపోయారు. ఆ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇది వచ్చేసి బోర్డర్ పర్మిషన్ అన్నట్టు. డ్రైవరే అన్ని చూసేసుకుంటాడు. అవన్నీ సబ్మిట్ చేసేసి పోలీస్ తోని చెకప్ చేపించుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి లైక్ నా ఎక్సైట్మెంట్ తోటి మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత ఎప్పుడైతే కార్లో కూర్చున్నానో అప్పుడు మళ్ళీ నాకు అసలు బ్రీతింగ్ ఆడకుండా సఫోకేటింగ్ అయిపోయింది. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు, అదంతా కామన్. ఈ పైకి వెళ్ళడం మాత్రం అసలు యూనిక్ ఎక్స్పీరియన్స్. వెళ్ళే కొద్దీ కలర్స్ చేంజ్ అవుతుంది. నేచర్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అని. చైనా బోర్డర్ కి నడుస్తున్నాం. 14,440 హైట్ లో ఉన్నాం. ఇప్పుడు ఇండియా చైనా బోర్డర్కి నడుస్తున్నాం. ఇది బ్యాక్ టర్న్ చేయడానికి రావట్లేదు, సో ఏదో కష్టపడుతున్నాం. డాడీ రా. ఇక్కడ కొంచెం కొంచెం స్నో కూడా ఉంది. ఇప్పుడే స్నో సీజన్, నవంబర్ కదా ఇది. డిసెంబర్లో అయితే ఇదంతా ఫుల్ స్నోతో కప్పు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కొంచెమే ఉంది స్నో. కనిపిస్తుందా స్నో? బ్రీతింగ్ రావట్లేదు. దిగినాక అట్లా అనిపించిందా, లేకపోతే కార్లో కూడా?
బీచ్కు స్నోఫాల్ అవుతుంది, చలికి తట్టుకోలేకపోతున్నాం. కనిపిస్తుందా స్నోఫాల్? చైనా బార్డర్లో ఇక్కడ స్నో. నాకైతే ముక్కు ఆసిపోతుంది. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల మేము అంత రికార్డ్ చేయకూడదు, ఆర్మీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా వేరే ప్లేస్ కి వెళ్ళిపోతున్నాము. జస్ట్ ఈ బ్యూటిఫుల్ నేచర్ ని చూసుకుంటూ అలా జర్నీ చేస్తున్నాము. నెక్స్ట్ చూడండి, బాగుండేది. ఎక్సైట్మెంట్ లో నాకు ఇందాక వీడియోలో మాటలు కూడా రాలేదు. బాబా హర్భజన్ సింగ్ మందిర్, ఆయన చనిపోయిన ఇంకా ఆయన సోల్ ఇక్కడే తిరుగుతుంది అన్నట్టు నమ్ముతారు. ఇది బాబా హర్భజన్ సింగ్ స్టాచ్యూ. తన కోసం ఒక ఆర్మీ సోల్జర్ కళలోకి వచ్చి చెప్పాడంట, నేను ఇలానే అలైవ్ ఉన్నాను, నాకు టెంపుల్ కట్టించామని, ఇంకా ఆఫీస్ రూమ్ కూడా కట్టించామని. ఇది ఆఫీస్ రూమ్, అందుకోసం ఆఫీస్ రూమ్. స్టిల్ అయినా బార్డర్లో వర్క్ చేస్తున్నారు అన్నట్టు అంటారు. నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కొంచెం యాడ్ చేశాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.